నెల్లూరు రూరల్ పరిధిలోని కోటారెడ్డి గిరిజరెడ్డి గారు తన విస్తృతంగా పర్యటన ప్రారంభించారు. ఆయనకి జనాలు కూడా నీరాజన పడుతున్నారు. ఈ పర్యటనలో ఎలాంటి అనుభవం ఉంది ఆయన అడిగి తెలుసుకుందాం మనం. సార్ నమస్తే సార్, ఎలా మీ పర్యటన ఉంది, ఎట్లా ఉంది, ఈ ప్రజల్లో మీ స్పందన ఏంటి? ప్రజల స్పందన అద్భుతంగా ఉంది. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నిరంతరం కూడా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ పోతూ ఉంది. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వంలో ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు వివిధ అభివృద్ధి పనుల కింద 191 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నెల్లూరులో జరుగుతున్నాయి. అయినప్పటికీ ఇంకా కూడా స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకోవాలా. మూడోసారి శాసనసభ్యులుగా సేదరెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గం ఇది. మేము మరోలేనిది వారి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇంకా కూడా గడప గడపకు పోయి స్థానికంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు, రోడ్డుకైనా, ట్రైన్ అయినా, కరెంట్ అయినా, లేదా బాత్రూమ్ సమస్య అయినా, ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఇంకా మాకు ఒక 4 సంవత్సరాల టైం ఉంది కాబట్టి 4 సంవత్సరాల లోపల నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా అందరం కలిసికట్టుగా స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేయాలని, స్థానిక ప్రజల అవసరాల మేరకు, ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల అభిష్టం మేరకే పనిచేయడం ధ్యేయంగా ఈ గడప గడపకు కోటారెడ్డి గిరిజరెడ్డి అనే కార్యక్రమం సాగుతున్నాను. గతంలో ఇదే కార్యక్రమాన్ని మీ సోదరుడు ఎమ్మెల్యే గారు ప్రారంభించారు, సేదరెడ్డి గారు ప్రారంభించారు. ఆయన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా పెట్టారు. ఎలక్షన్ రాకముందే మీరు గడప గడప కార్యక్రమాన్ని ఇంకా 3 సంవత్సరాల దాకా టైం ఉంది, 3-4 సంవత్సరాల టైం ఉంది, అప్పుడే ఎందుకు మీరు ప్రారంభించారు జనాల్లోకి? ఎలక్షన్స్ వచ్చినప్పుడు తిరిగే వాళ్ళం కాదు. గతంలో కూడా శాసనసభ్యులు సేదరెడ్డి గారు 4 సార్లు ఈ నియోజకవర్గంలో గడప గడపకు వచ్చిన్నారు. అయితే మూడోసారి చాలామంది ఇటు నెల్లూరు జిల్లాలో కానీ, మాకు అవతల పక్కన పోటీ చేసిన వ్యక్తులు కానీ ఎన్నో కళల రాజ్యంలో ఉన్నప్పుడు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే మన కోసం కష్టపడతారో, ఎవరైతే మన కోసం అవసరమైతే పోరాటాలు చేస్తారు అని నమ్మి ఈ నియోజకవర్గంలో మూడోసారి 35,000 భారీ మెజార్టీ ఇచ్చారు. దాంతో ఇంకా మాకు బాధ్యత పెరిగింది. ఆ బాధ్యత, ఆ రుణం తీర్చుకోవాలంటే మళ్ళా కూడా గడప గడపకి తొందరగా స్టార్ట్ చేసి ఎప్పుడు ప్రజలకు ఆఫీసులో అందుబాటులో ఉన్నా ఇంకా కూడా మనం వారి దగ్గరికే వెళ్ళాలా. ఏదో ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్ ముందు వచ్చేవాళ్ళం కాకుండా నిరంతరం ఉండేవాళ్ళం కాబట్టి మాకు ఇది అలవాటు. నెల్లూరు రూరల్ ప్రజల ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ప్రతి గడప కూడా తిరుగుతున్నాం. ప్రతి గడప ఏదో ఫోటోషాట్లకో, వీడియోలకో దానికి కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఏ సమస్య ఉంది వారికి సంబంధించిన నోట్ చేసుకొని ఇప్పటికే గతంలో 40 రోజుల పాటు మండలంలో కానీ 4 డివిజన్లు తిరిగినప్పుడు ఆ సమస్యలు ఇప్పటికీ కొన్ని పరిష్కారం ఇంకా అవుతాయి. అదేవిధంగా ఇంకా కూడా చేయాలన్న తపనతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను. మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి అటు ముఖ్యమంత్రి కానీ అలాగే లోకేష్ బాబు కానీ అభినందన తెలిపారు మీకు. అలాంటిది ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడే మేము వస్తుంటే రోడ్లన్నీ చూసాం, అద్భుతంగా ఉన్నాయి. మీరు వైసీపీలో ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా మీ బ్రదర్ ఉన్నప్పుడు ఇంత అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు వచ్చిన 1 yearలోనే మంచి అభివృద్ధి చేశారు. దీని మీద మీరు ఏమంటారు? మీ నాయకులు కూడా ఏమనుకుంటున్నారు? వైసీపీలో ఉన్నప్పుడు గతంలో చేయాలని చాలా ప్రయత్నాలు చేసాం, చాలా లెటర్లు, చాలా మందిని కూడా కలిసాం. అది కాలేదు కాబట్టి 16 నెలల ముందు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల కోసం 16 నెలల ముందు అధికార పార్టీని వదిలి దీంట్లోకి రావడం జరిగింది. వచ్చిన 9 నెలల్లో మా ధ్యేయం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇప్పటికే అటు అర్బన్లో 26 డివిజన్లో 26 కోట్లతో కానీ, అదేవిధంగా గ్రామాల్లో 9 కోట్లు కానీ, ఇంకా మిగతా ఫ్లైఓవర్లు కానీ, ఇతర కార్యక్రమాలు, బీటీ రోడ్లు అన్నీ కూడా కలిసి 191 కోట్లు చేస్తున్నాం. అయితే చేసింది కొంతేనన్నా, ఇంకా చేయాల్సి చాలా ఉంది. ఇంకా ఏం చేయాలా అని కనుక్కోవడానికే ఈ పర్యటన కొనసాగుతుంది. తప్పకుండా రాబో 4 సంవత్సరాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే దాంట్లో మీరే ఎమ్మెల్యే అంటారా? మీకు సీట్ కన్ఫామ్ అంటారా? అది ఒక కార్యకర్తగానే మీరు తిరుగుతున్నారా? వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తామా లేదా అనేది అది మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత లోకేష్ గారు నిర్ణయిస్తారు. అయితే మేము ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నానికి కారణం, గత ఎన్నికల్లో మా సోదరులకి సేదరెడ్డి గారికి 35,000 భారీ మెజార్టీ ఇచ్చిన పక్షంలో వారి దగ్గరకు పోయి వారితో కలిసి మెలిసి మాట్లాడి వారి సమస్యలు తీర్చాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశం. మీ సోదరు గారు చాలా సింపుల్గా జరుగుతున్నటువంటి పనులన్నింటినీ పరిశీలిస్తున్నారు, బైక్లు వెళ్ళి ఆయన దగ్గర నుంచి చూసుకుంటారు. మీ భారీ ఉన్న ఎమ్మెల్యే అందరిలో కూడా జిల్లాలో మీరు ఒక కొత్త తరమైనటువంటి రాజకీయాన్ని తీసుకొచ్చారు. దాని మీద మీరేమంటారు? మీరు మీ అన్నదే ఫాలో అవుతారా, అది మీరేమో కొత్త తరం తీసుకొస్తారా? సేదరెడ్డి గారు అనేది కొత్తగా ఈరోజు ఏదో కొత్త చేసే రకం కాదు.
ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రేవరెడ్డి అనే వ్యక్తి నిరంతరం కూడా సామాన్య మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ పేద బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి. ఆ కోణంలోనే ప్రతిరోజు కూడా పరిస్తారు, వారితోనే కలిసిమెలిసి ఉండాలని చూస్తారు. తప్పకుండా మేమిద్దరమే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, అదేవిధంగా కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన అందరినీ కలుపుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో పనిచేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మన కోటరెడ్డి గిరిధర్రెడ్డి గారి మాటలు. ఆయన ఈ నియోజకవర్గాన్ని తన అన్నది అనుసరించి ఎంతో అభివృద్ధి చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు. ఇప్పటికే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నింటిలో ఆయన అభివృద్ధి చేశారు. గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేయలేని పనులన్నీ కూడా మేము టీడీపీలో చేస్తున్నామని, ఈ పార్టీ మాకు పూర్తి సహకారాన్ని అభివృద్ధిని అందిస్తుందని చెప్పి ఆయన తెలియజేశారు. అలాగే ఆయన గడప గడప కార్యక్రమం మళ్ళీ కొనసాగిస్తున్నారు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో నేను మీ భూషణ్ రెడ్డిని.